సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విశాఖ 2 టౌన్ ఏరియాలోని అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన బైకులు దగ్ధమైన కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రేమించిన ప్రియుడు తన్ను కాదని మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ప్రియురాలు తన బైక్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించేసిందని తేలింది. ఆ మంటలు కాస్త పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ చేసినటువంటి సుమారు 18 బైకులు కంటుకున్నాయి. దీంతో లబోదిపోమంటున్నారు బాధితులు. స్కూటీలో ఉంచినటువంటి సర్టిఫికెట్లు, విలువైనటువంటి డాక్యుమెంట్లు కాలిపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అపార్ట్మెంట్ సెలార్లో పార్క్ చేసినటువంటి వాహనాలన్నీ కూడా దగ్ధమైపోయి, మరి దీని వెనక మొదటి నుంచి కూడా ఎవరో ఆకతాయిలు చేసినటువంటి పని వల్ల ఇవన్నీ కూడా కాలిపోయాయని చెప్పి మొదటి నుంచి భావించినప్పటికీ తర్వాత విచారణలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఒక మహిళ ఈ విధంగా ఈ వాహనాలన్నింటినీ కూడా తగలబెట్టిందని కూడా తెలియంది. అది కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ వాహనం ఏదైతే ఉందో అది తను ప్రేమించినటువంటి వాడు తనను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడని కోపంతో ఈ బండి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి. అయితే దగ్గరగా ఉన్నటువంటి సుమారు ఇక్కడ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్క్ చేసినటువంటి సుమారు 14, అదేవిధంగా బయట ఉన్నటువంటి మరో 4, మొత్తం 18 బైకులు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటనేది. ఏం జరిగిందమ్మా, మీరు దీనికి సంబంధించి ఏం జరిగింది? మీరు ఇక్కడ ఉన్నారు కదా, మొత్తం ఎవరు ఈ పని చేశారు? మేము తెల్లార 4:20కి నేను బాత్రూమ్ కని లెగిసా. చూసేటప్పుడు కిటికీలో పడి మంటలు వస్తున్నాయి. మా వారికి లేపా, ఏమండి మళ్ళీ మొన్నట్లాగా మంటలు వస్తున్నాయి, బయట బండో ఏదో కాలిపోతుందంటే మా వారు గబగబ తలుపు తీసి బకెట్తో వచ్చి నీళ్లు పోసారు. అయినా ఆరట్లేదు. మాకేం చేసి ఇంట్లోకి ఇంక ఇవన్నీ ఒకటి మీద ఒకటి తగలబడిపోతున్నాయి. ఎంతమంది వచ్చినా అందరికి లేపుకుంటా సరిపోయింది. నాకు ముందు ప్రాణాపాయాలతో ఉండాలని కదా అందరినీ లేపుకుంటా అందరినీ చెప్పి చేసేటప్పటికి ఈ బళ్ళు ఒకటి మీద ఒకటి తగలబడిపోయాయి. మా ఇంట్లో నుంచి మేము బయటికి వెళ్ళిపోయాం. మా ఇల్లు అంతా మొత్తం తగలబడిపోయింది. మాకు కట్టుకోవడానికి గుడ్డలు కాదు, తాగడానికి మంచినీళ్ళు ఏమీ లేదు. ఎవరు చేశారని మీరు భావిస్తున్నారు? ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఒక మహిళ చేసిందని చెప్తున్నారు. ఎవరి కోసం చేశారు? ఎవరి గురించి అంటే ఒక అతను లవ్ ప్రేమలో ఉన్నారు కదండి, ప్రేమాతల్లోని అతను ఏం చేశాడంటే ఆ అమ్మాయిని ప్రేమించి వదిలేసాను. ఈ రోజు మాకు తెలిసింది. దాని మీద అబ్బాయి బండి కాల్చింది, దాని మీద ఇది అంత అయింది. ఇప్పుడు అబ్బాయి తాలూకు ఇస్తాడో తెలియదు, మరి ప్రభుత్వం ఇస్తాడో తెలియదు. మాకు ఏం చేసినా మాకు న్యాయం చేయాలి. మా బళ్ళు మేమేంటంటే పొద్దున్న లేస్తే బళ్ళు మీద వెళ్ళకపోతే మాకు జరగదు అంటున్నారు కదా. అతను ఏ ఫ్లోర్ లో ఉంటారు? ఫస్ట్ ఫ్లోర్. వాళ్ళు కూడా రెంట్ అడుగుంటున్నారా? ఓన్ హౌస్ అండి. వాళ్ళంతా బాగుంది, ఆయన బండి వచ్చేసింది, వాళ్ళకి ఏమీ కాలేదు సార్. మేము కింద సల్లార్లో ఉండే మా ప్రాణాలతో మా సామాను మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఆవిడ ఓన్లీ ఈ బండి కోసమే వచ్చారా లేదంటే మామూలుగా అన్ని బళ్ళు గతంలో ఎప్పుడైనా జరిగింది? 2 బళ్ళు కాల్చిందండి ఆ అమ్మాయి. 2 బళ్ళు కాల్చింది. కాల్చిన 20 రోజులకి మళ్ళీ కొత్త బండి తెచ్చుకున్నాడు అబ్బాయి. తెచ్చుకుని 3 రోజులు అవ్వలేదు, ఆ అబ్బాయి బండికే పెట్టింది. ఆ అబ్బాయి బండికే పెట్టింది. నాకు అక్కడ నుంచి కిటికీ తీసి చూస్తే ఆ ఒక్క బండే కాలుతుంది. వీళ్ళంతా కూడా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు. ఈ విధంగా ఏదైతే ఆమె చేసినటువంటి ఘటన వల్ల ఇప్పుడు వీళ్ళంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే అరుణ అనే మహిళ ఈ విధంగా భరత్ అనే వ్యక్తిని ప్రేమించి అతను వేరే మహిళని పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఈ విధంగా ఈ దుశ్చర్యకు పాల్పడింది. అతని బైక్ మాత్రమే కేవలం తగలబెట్టాలని ఇక్కడ దీని మీద పెట్రోల్ పోసినప్పటికీ తర్వాత ఆనుకుని ఉన్నటువంటి మిగతా బళ్ళని కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఆ బళ్ళుల్లో కూడా మిగతా ఫైల్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. ఆ బండికి సంబంధించిన పేపర్లు, అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించిన పేపర్లు, ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా తగలబడిపోయినట్టు వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లతో పాటు అదేవిధంగా మిగతా సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలని చెప్పి బాధితులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనలో ఒక మహిళ తమ ప్రేమ పగ కోసం ఇదంతా చేసినటువంటి ఈ ఘటనలో మొత్తం సుమారు 12 నుంచి 14 కుటుంబాలకు కూడా ఈ విధంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి, వెంటనే కేసులు నమోదు చేసుకొని దీనికి తగ్గట్టుగా న్యాయం చేయాలని, అదేవిధంగా నష్టపరిహారం కూడా చెల్లించాలని బాధితులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.